ఓం ప్రేక్షకులకు నమస్కారం. తల్లిని మించిన దైవం, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని గాయత్రి ఉపనిషత్తు చెప్తుంది. వేదము, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్నీ గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి. గాయత్రియే మోక్ష స్వరూపం, మోక్ష ప్రసాదిని. గాయత్రి మంచి బుద్ధిని, సంకల్పాన్ని కలిగిస్తుంది అని మహాన్యాసం పేర్కొన్నది. ఒక త్రాసు పళ్ళెంలో వేదాంగాలు, మరో పళ్ళెంలో గాయత్రి మంత్రం పెడితే గాయత్రి మంత్రమే బరువుగా తూగుతుందని మహర్షులు ఈ మంత్రం గొప్పతనం గురించి అంత విశేషంగా పేర్కొన్నారు. అలాంటి గాయత్రి మంత్రం దివ్య శక్తిని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు. వారిని అడిగి ఎన్నో విషయాలు, కొన్ని సందేహాలకు సూచనలు తెలుసుకుందాం. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvr@cvrinfo.com ద్వారా మాకు తెలియజేయండి. ఇక వారిని స్వాగతిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం విక్రమ్ గారు. విక్రమ్ గారు, మామూలుగా గాయత్రి మంత్ర సాధన చేసేటప్పుడు ఆ మంత్ర సాధనలో వచ్చే ధ్వని ఏదైతే ఉందో, ధ్వని తరంగాలు మానవుని మెదడు పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి? సో గాయత్రి మంత్ర సాధన చేసేటప్పుడు వెలువడే ధ్వని తరంగాలు అన్నారు మీరు. సో నేను చెప్పే పద్ధతిలో గాయత్రి యోగ సాధన ఎవరైతే సాధకుడు చేస్తాడో ఆ పద్ధతిలో ధ్వని తరంగాలు అనడం కంటే కూడా వాటిని నాద తరంగములు అనడం కరెక్ట్. నాద తరంగములు శరీరం నుండి వెలువడతాయి. ఆ సాధకుడికి బాహ్యనాదములు వినిపిస్తాయి అన్నమాట. నార్మల్గా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ కొన్నిసార్లు పదే పదే ఆ అక్షరాలను గట్టిగా స్వచ్ఛంగా పలుకుతున్నప్పుడు వాటిని మనం ధ్వని తరంగాలు అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా సౌండ్ వేవ్స్ ట్రావెలింగ్, వాటిని మనం ధ్వని తరంగాలు అంటున్నాము. ఆ ధ్వని తరంగాల వల్ల మెదడుపై ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు 0.1% అంతే. బట్ యాక్చువల్లీ గాయత్రి సాధన, దీన్ని మనం నాదయోగం అని కూడా అంటాము. సో మెయిన్ దీనికి ఫౌండేషనే నాదము. ఈ గాయత్రి సాధన ఏదైతే నేను మాట్లాడుతున్నానో దాని ఫౌండేషన్ నాదము. సో సాధకుడు సహజంగా కేచరి ముద్రలో కూర్చొని ప్రాణాయామము చేస్తుండగా బాహ్యనాదములు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా అంతర్నాదముల స్థాయికి సాధకుడు వెళ్తుంటాడు. బాహ్యనాదములు ఎప్పుడైతే వెలువడతాయో మన మెదడులో వచ్చే ఆలోచనలు అన్నీ కూడా వాటితో మనం డిస్కనెక్ట్ అయిపోతాం అన్నమాట. యూజువల్లీ చాలామంది మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక అంబిషన్ ఉంటుంది. ఆలోచనలన్నీ ఆగిపోయిన ఒక స్థితికి నేను వెళ్ళిపోవాలని అనుకుంటుంటారు. బట్ నిజానికి ఆలోచనలు ఆగిపోయే స్థితి అంటూ ఏది ఉండదు. ఆలోచనలు అనేవి ఒక ప్రవాహంలాగా వస్తూ ఉంటాయి. మనం దానికి అసోసియేట్ అయినప్పుడు మనం ఆలోచిస్తున్నట్టు దాని లెక్క. సో ఈ సాధనలో సాధకుడు ప్రాణాయామం మొదలుపెట్టి చేస్తుండగా ఒక అరగంటకు గంట సేపటికో శరీరం నుంచి డిసోసియేట్ అయిపోతాడు. అంటే నేను సాధన చేస్తున్నాననే భావం ఇంకా అసలు అక్కడ ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అంటే నాకు కొన్ని స్పందనలు ఉన్నాయి. సో నా శరీరం ఎలా ఉందనేది నాకు తెలుస్తుంది. బట్ ఈ సాధనలో ప్రాణాయామ స్థితిలో ఒక స్టేజ్లో శరీరానికి ఆ సాధకుడికి ఉన్న ఆ మెంటల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఉండదు. సో శరీరం దానికదే ప్రాణాయామం చేసుకుంటూ ఉంటుంది, ఆ ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది. అదే టైంలో బాహ్యంగా నాదములు వెలువడతాయి. అంటే మంచి స్వరబద్ధంగా, రాగయుక్తంగా, అంటే సాధన ప్రోగ్రెస్ బట్టి నాదములు వస్తుంటాయి. యూజువల్లీ నాస్ట్రిల్స్ నుంచి గాలి ఫోర్స్గా బయటికి లోపలికి వెళ్తున్నప్పుడు కొన్ని శబ్దాలు వస్తాయి. ఆ శబ్ద స్థాయి దాటి ఈ కంఠం దగ్గర బిగబట్టినట్టు అయ్యి, అంటే మనం కేచరి ముద్రలో ఈ సహజంగా ప్రాణాయామం చేస్తున్నప్పుడు కంఠం దగ్గర బిగబట్టినట్టు అయ్యి అక్కడ నుండి బాహ్యనాదములు వెలువడతాయి. అవి రాగయుక్తంగా కూడా ఉంటాయి. మొదట కొన్ని అపస్వరాలు, తర్వాత స్వరబద్ధంగా ఈ నాదములు వెలువడతాయి. అలాగే చేస్తుండగా కాసేపటికి బాహ్యనాదములు కూడా ఆగిపోయి
అంతర్నాదములు వినిపించే స్థాయికి సాధకుడు ఎదుగుతాడనమాట. ఇది యోగ సాధనలో ఎదగడం అంటే. ఈ అంతర్నాదములు ప్రకృతి యొక్క నాద తరంగ శక్తి అన్నమాట. ఆ శక్తిని సాధకుడు అనుభవిస్తాడు. సో ఈ శక్తి అనుభవించేటప్పుడు నేను పలానా నాదములు వినాలి అనో, లేకపోతే ఈ నాదము బాగుందనో బాగలేదనో ఎలాంటి బయాస్ లేకుండా న్యూట్రల్గా ఉంటూ ఆ శక్తిని అనుభవిస్తున్నప్పుడు మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే, ఆలోచనలు అనే ఈ ఫ్లో ఏదైతే ఉందో దాని నుంచి విల్ గెట్ కంప్లీట్లీ డిసోసియేటెడ్. నేను ఆలోచిస్తున్నాను అనే భావం ఇంక అక్కడ ఉండదు. సో నాకు ఆలోచనలు వస్తున్నాయి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను ఆలోచిస్తున్నానని ఎలా చెప్పగలను? నాకు వచ్చే ఆలోచనలను నేను పట్టుకున్నాను కాబట్టి, ఐఎమ్ గెటింగ్ అసోసియేటెడ్ విత్ మై థాట్స్. సో నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను అని నేను చెప్పగలుగుతున్నాను. ఆ స్థితి అక్కడ ఉండదు. అది ఒక ఉన్నతమైన స్థితి అన్నమాట సాధనలో. సో ఆ నాద స్థాయి, అంతర్నాద స్థాయికి సాధకుడు ఎదిగినప్పుడు ఏదైతే మెడిటేషన్లో అందరూ అచీవ్ చేయాలని ఎఫర్ట్స్ పెడుతున్నారో, ఎఫర్ట్లెస్లీ ఈ గాయత్రి సాధన ద్వారా ఆ స్థితికి ఒక సాధకుడు చేరుతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ గాయత్రి యోగ సాధన. అందుకే ఈ గాయత్రి యోగ సాధనని నాదయోగం అని కూడా అంటారు. బికాస్ యాజ్ ఐ టోల్డ్, దిస్ ఈస్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్. సో అలాంటి ప్రభావం ఉంటుంది మెదడు పైన. విక్రమ్ గారు, ఇప్పుడు గాయత్రి మంత్ర సాధనలో ఒక మనిషి స్థితి ఆ స్థాయికి చేరుతుంది అని మీరు చెప్పారు. అయితే ఇక్కడ కేవలం గాయత్రి మంత్ర సాధన మాత్రమే కాదు, మనం కానీ చూసుకున్నట్లయితే మనకి హిందుత్వలో అనేకమైన మంత్రాలు కావచ్చు, మంత్రోచ్చరణ కావచ్చు, దానికి ఉన్న శక్తి కావచ్చు, ఎప్పటి నుంచో చాలామంది మనకి చెప్తూనే ఉన్నారు. పురాణాల నుంచి కూడా అది మనం వింటున్నాను. అలాంటప్పుడు మంత్రోచ్చరణ అనేది ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శబ్ద ధ్వని అనేది మనకు వినిపిస్తూ ఉంటుంది. ఆ ధ్వని తరంగాలు ఆ మంత్రానికి తగ్గట్టు మనకి వినిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు గాయత్రి మంత్ర సాధన చేసేటప్పుడు, అదేవిధంగా ఇతర మంత్రాల సాధన చేసేటప్పుడు రెండిటికి ఉన్న డిఫరెన్స్ మానవ మెదడు మీద ఏ విధంగా ఉంటుంది? అంటే ఆ డిఫరెన్స్ ఏదైనా రెండిటికి మధ్య ఉంటుందంటారా? మీరు ఇందాక గాయత్రి మంత్రం ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు దీన్ని మంత్ర రాజం అన్నారు. అండ్ వేదాంగాలు అన్ని త్రాసులో ఒకవైపు వేస్తే దానికంటే బరువుగా గాయత్రి మంత్రం ఉంటుందని చెప్పారు మీరు. అంటే ఈ వేదాంగాలు ఉపనిషత్తులు దేని గురించి అయితే చెప్తున్నాయో, ది అల్టిమేట్ థింగ్ ఏదైతే ఉందో అది సాధించడానికి మార్గము గాయత్రి మంత్రం. మీరు ఏ మంత్రం అయినా తీసుకోండి. ఇప్పుడు నారాయణ మంత్రం ఉంది, అష్టాక్షరి ఉంది, లేకపోతే శివ పంచాక్షరి మంత్రం ఉంది. వాటిలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఆ మంత్ర సంపుటీకరణ జరిగింది అన్ని అక్షరాలతో. ఇది ఇన్నిసార్లు చేయమని చెప్తుంటారు. ఆ మంత్రం ఉచ్చరించినప్పుడు వచ్చే ధ్వని తరంగాల వల్ల ప్రభావం చాలా తక్కువ. కానీ ఆ మంత్రాన్ని డీకోడ్ చేసి నారాయణ అంటే ఏంటి, ఆ మంత్రం ఏంటి, అసలు నారాయణ అనే పదానికి నారాయణ అనే ఈ 4 బీజాక్షరాల కలయిక వల్ల వచ్చే స్థితి ఏంటి. సో ఈ కలయిక ఎక్కడ జరుగుతుంది? ప్రకృతిలో జరుగుతుంది. ప్రకృతిలో భాగమైన మన శరీరంలో జరుగుతుంది, మన మెదడులో జరుగుతుంది. సో దీస్ ఆల్ ఆర్ లైక్ కెమికల్ రియాక్షన్స్, దోస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ నేచర్ అన్నమాట. ఇప్పుడు ఒక ఋతువు నుండి ఇంకో ఋతువుకి మారడం సహజంగా ఎలా జరుగుతుందో, సో మనం ప్రకృతిని గమనిస్తే ఎన్నో కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. మన మెదడులో కూడా పొద్దున్న నుండి సాయంత్రం వరకు అనేక కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. మన మూడంతా కూడా ఆ కెమికల్ రియాక్షన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. జరగవలసిన రియాక్షన్ సరిగ్గా జరగకపోతే, రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే మనకు ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో ఈ కెమికల్ రియాక్షన్సే ఈ మంత్రాలు అన్నమాట. ప్రకృతిలో జరిగే ఈ కెమికల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయని చెప్పేవే మంత్రాలు. సో దాన్ని మనం ఉచ్చరించడం వల్ల, లేకపోతే ఆ ధ్వని తరంగముల వల్ల దాని ఫలితం ఉంటుంది, కానీ చాలా తక్కువ. ఆ మంత్రాన్ని మనం సిద్ధింపజేయగలిగితే, అంటే ఇఫ్ యూ మేక్ దట్ కెమికల్ రియాక్షన్ రియలీ హ్యాపెన్ ఇన్ అవర్ బాడీ, ఇన్ అవర్ సిస్టమ్, దాని యొక్క అసలైన ఫలితం మనకు అందుతుందన్నమాట. సో ఆ దిశగా మనం సాధనా మార్గం గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే మనం గాయత్రి మంత్ర సాధన అన్నాం, గాయత్రి మంత్ర ఉచ్చారణ అనలేదు.
ఉచ్చరించడం వరకు దగ్గరకు వచ్చే వరకు ఏ మంత్రం అయినా కూడా వాటి వాటి ఎఫెక్ట్ కొంత పర్సంటేజెస్లో ఉంటుంది. సో బట్ అది దాటి దాని అప్లికేషన్ దగ్గరికి వచ్చి మనం మాట్లాడుతున్నాం. సో మీరు అష్టాక్షరి తీసుకున్న, శివ పంచాక్షరి తీసుకున్న, ఏది కూడా డీకోడ్ చేసి ఆ కెమికల్ రియాక్షన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసిన అల్టిమేట్లీ మళ్ళీ వచ్చి ఆగేది గాయత్రి దగ్గరికి, అంతవరకు చెప్పగలుగుతాను. అందుకే దాన్ని మనం మంత్రరాజు అన్నాం. సో ఈ గాయత్రి అంటే అల్టిమేట్లీ ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి న్యాచురల్గా ప్రకృతిలో జరుగుతున్నాయి, న్యాచురల్గా మన బాడీలో జరుగుతున్నాయి. సో డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అయితే మనం సంతోషంగా ఉంటాం, హ్యాపీ హార్మోన్ అంటారు దాన్ని. అది న్యాచురల్గా వస్తుంది. దాన్ని మనం అనేక ఆలోచనలతో బ్లాక్ చేస్తున్నాం. వీఆర్ నాట్ లెటింగ్ దట్ రియాక్షన్ హ్యాపెన్ ఇన్ ద వే ఇట్ షుడ్ హ్యాపెన్. కాబట్టి మనకు డిప్రెషన్ వస్తుంది. సో డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? న్యాచురల్గా శరీరం ఎలా ఉండాలో, న్యాచురల్గా మెదడు ఎలా పని చేయాలో దాని అలా పని చేస్తే చాలు. మనం కొత్తగా ఎక్కువగా మనం శరీరం ఇది చేయాలని చెప్పవలసిన అవసరం లేదు. ఇట్ నోస్ ఆల్రెడీ వాట్ టు డూ. సో ఆ న్యాచురాలిటీకి దగ్గరగా వెళ్ళడమే ఈ గాయత్రి మంత్రం యోగ సాధన అనమాట. సో ఈ మంత్రమైనా ఏ మంత్రమైనా ఏది చేసినా మళ్ళీ చివరికి గాయత్రి మంత్రం దగ్గరకు వస్తాం. ఆ గాయత్రి మంత్రం ఏంటంటే ఈ సహజ ప్రాణాయామం జరగడము. ఈ సహజ ప్రాణాయామం జరుగుతున్నప్పుడు శరీరంలో ఈ న్యాచురల్ కెమికల్ రియాక్షన్స్ అనేవి వాటంతట అవే మనం ఏమైతే మన భావాల వల్ల బ్లాక్ చేశామో ఆ బ్లాక్స్ అన్నీ పోయి చాలా చక్కగా మన శరీరం కానీ మనసు కానీ తయారవుతుంది. అది దీని యొక్క ఎఫెక్ట్ అన్నమాట. విక్రమ్ గారు, ఏదైనా ఒక మంత్రాన్ని మనం దాన్ని డీకోడ్ చేసి దాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు ఆ మంత్ర ప్రభావం కావచ్చు, ఆ మంత్ర సాధన చేసేటప్పుడు వచ్చే ప్రతిఫలం కావచ్చు, ఆ మానసిక ప్రశాంతత కావచ్చు, ఎక్కువగా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అయితే చాలామందికి డీకోడ్ చేయడం ఎలా అనేది, చాలామంది కాదు నాకు కూడా ఇది ఒక డౌట్ అని అనుకోవచ్చు. డీకోడ్ చేయడం అనేది మామూలుగా మనం ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళినా లేకపోతే ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినా మనం మంత్రాలు వింటాము, లేదా కొన్నిసార్లు మనకి గ్రంథాల ద్వారా వచ్చిన మంత్రాలు మనం చదువుతాం. కానీ డీకోడింగ్ అనే ఆ టైంకి వచ్చేసరికి డీకోడ్ ఎలా చేస్తారు అనేది చాలా వరకు అఫ్కోర్స్ 99% వరకు అంత ఐడియాలజీ ఉండదని అనుకోవచ్చు. అలాంటప్పుడు స్వతహాగానే మన ఆ మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు ఆ డీకోడింగ్ అనేది మనకు వస్తుందా, లేకపోతే దానికి ప్రత్యేకంగా మనం ఏమైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? డీకోడింగ్ మనం ఇంకా చేయక్కర్లేదు. సో గాయత్రి మంత్రాన్ని డీకోడ్ చేస్తే ఏమొస్తుంది అనేది నేను ఆల్రెడీ చెప్తున్నాను. సో మళ్ళీ సపరేట్గా ఒక సాధకుడు దాన్ని డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు. గాయత్రి మంత్రాన్ని డీకోడ్ చేస్తే వచ్చేదే ఈ సహజంగా ప్రాణాయామం ఎలా చేయాలో నేను చెప్పేది. అంటే గాయత్రి మంత్ర సాధన చేయడం అంటే కూర్చొని కళ్ళు మూసుకొని ఇష్టమున్న, అంటే శరీరం ఎలాంటి ఆసనంలో కంఫర్టబుల్గా ఉంటే అలా కూర్చొని ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఖేచరి ముద్రలో ఉంటూ సహజంగా మన ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ చేయడం అనమాట, సహజంగా ప్రాణాయామం చేయడం. ఇది గాయత్రి మంత్రం డీకోడ్ చేస్తే వచ్చింది. సో మళ్ళీ ఇది మంత్రం ఇప్పుడు వేరే మంత్రం తీసుకున్నారనుకోండి, సపోజ్ నారాయణ మంత్రాన్ని డీకోడ్ చేయాలి, అప్పుడు మళ్ళీ అదొక పెద్ద ప్రాసెస్. అంటే ఇప్పుడు కొంతమంది చదువుతారు, యూజీ అయిపోతుంది, పీజీ అయిపోతుంది, పిహెచ్డి లెవెల్కి వెళ్తారు. పిహెచ్డి లెవెల్కి వెళ్ళి ఒక కొత్తది కనిపెట్టి మనకు అందిస్తారు, ఇది ఇలా చేయాలి అని. అది చేయడానికి మళ్ళీ మనం పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ని మనం వాడాలి, నేను మొబైల్ ఫోన్ కనిపెట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇట్స్ ఆల్రెడీ దేర్. ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్తున్నాను. సో మళ్ళీ డీకోడ్ గాయత్రి మంత్రాన్ని డీకోడ్ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఆ స్కోప్ అయితే ఉంది, దేనికైనా ఉంటుంది, దీనికి ఒక ఎండ్ పాయింట్ అంటూ లేదు. సో గాయత్రి మంత్రాన్ని తెలుసుకోవాలంటే మాత్రం చక్కగా కూర్చొని ఇంట్లో ఈ సాధన ఉదయం సాయంత్రం చేయడం మొదలు పెడితే దాని ఫలితం ఎవరికి వారికి తెలుస్తుంది. దాంతోపాటు డెఫినెట్గా అందరికీ రోజు కాసేపు ఏదైనా ఒక ఉపనిషత్తు, ఒక శ్లోకము 2 శ్లోకాలు ఉపనిషత్తులను తీసుకొని అవి కొంచెం సంస్కృత నిఘంటువు పక్కన పెట్టుకొని మనకై మనం చదవడం ప్రాక్టీస్ చేద్దాం. అలా చేస్తూ ఈ సాధన చేస్తుంటే మనకే తెలియకుండా చాలా విషయాలు అర్థమవుతాయి. నార్మల్ బుక్స్లో ట్రాన్స్లేటెడ్ వర్షన్స్ కంటే కూడా చాలా బెటర్గా మన అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో మళ్ళీ సపరేట్గా డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఎవ్రీబడీ కెన్ హ్యాపీలీ ప్రాక్టీస్.
అందుకే మనం ఇన్ని ఎపిసోడ్స్ చేసేది కూడా ఈ వండర్ఫుల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అందరికీ చేరాలని. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా దీని గురించి నేను డీటెయిల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. కొంతమంది ఆల్రెడీ కాల్ చేస్తున్నారు, నేను వాళ్ళని గైడ్ కూడా చేస్తున్నాను. ఓకే విక్రమ్ గారు, గాయత్రి మంత్రం ఉచ్చారణలో ఓం అనే ప్రాణనాద శబ్దం, ఈ శబ్ద తరంగాల ద్వారా మానసిక ప్రశాంతత అనేది ఎలా కలుగుతుంది అంటారు? అంటే అది ఏ స్థాయిలో ఉంటుంది అనుకోవచ్చు? మానసిక ప్రశాంతత అనేది ఒక సహజమైన స్థితి. యూజువల్లీ సముద్రం పైన అలలు ఉంటాయి, కానీ మన సముద్రం లోతుకి వెళ్తూ ఉంటే అక్కడ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. ఎప్పుడైతే మనం సర్ఫేస్ లెవెల్లో ఉంటామో డెఫినెట్లీ ఈ టైడ్స్ ఆఫ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే అలల్లాగా ఆలోచనలు, భావాలు, భావావేశాలు ఇలాంటివన్నీ మనకు వస్తుంటాయి. మనం ఎప్పుడైతే సర్ఫేస్ లెవెల్లోనే ఉంటామో, మనస్సు అనే ఒక స్థాయి ఏదైతే ఉందో సర్ఫేస్ లెవెల్లోనే ఉంటూ మనం దానికి అసోసియేట్ అవుతామో మనం దాని ట్రాప్లో పడుతున్నట్టు అనమాట. సో కాబట్టి ఇన్ని ఇష్యూస్ అని ఉన్నాయి, ఇన్ని మానసిక రోగాలకు రీజన్ కూడా అదే. బికాస్ వీఆర్ ఓన్లీ ఎట్ ద సర్ఫేస్. సో నేను ప్రతిసారి చెప్తున్నట్టు ఈ సాధనలో క్లాసిఫికేషన్ ఏంటి అంటే శరీరము, ఇంద్రియములు, శరీరాన్ని కంట్రోల్ చేసేది ఇంద్రియములు, ఇంద్రియాలను కంట్రోల్ చేసేది అతీంద్రియములు, అతీంద్రియాలను కంట్రోల్ చేసేది మనస్సు. సో మనస్సు ఆ స్థాయిలో ఉంది. సో ఆ స్థాయి దాకా మనం గనక వెళ్ళగలిగితే ఈ సాధనలో, అండ్ విచ్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్, మనస్సు దాటితే బుద్ధి, ఆ స్థాయి దాకా వెళ్ళగలిగితే డెఫినెట్లీ అసలు మనశ్శాంతి అనేది చాలా ఒక చిన్న స్థాయిగా మనం చెప్పుకోవచ్చు. మహా ఆనంద స్థితి ఒకటి ఉంటుంది. మనశ్శాంతి అంటే పీస్ఫుల్గా ఉండడం. నేను చెప్పే ఈ బుద్ధి స్థాయికి వెళ్తే మహా ఆనంద స్థితి, పరమానంద స్థితి అనేది మనకు ఎదురవుతుంది. అది నార్మల్గా మనశ్శాంతి అంటే నాకు ఒకవేళ చాలా అప్పులుండి సమూహం అది తీరిస్తే మనశ్శాంతి వస్తుంది, చాలా చిన్నది. అంటే అప్పులుంటే ఈ ధ్యానం చేస్తే మనశ్శాంతి వస్తుంది అంటారు? మరి నేను చెప్తున్నాను మనశ్శాంతి గురించి. ఈ సాధన చేయడం వల్ల అంటే విక్రమ్ గారు అలాగే నాకు అర్థమైంది, మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైంది. ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. సో ఇప్పుడు నాకు అప్పులు ఉన్నాయి, చాలా వాడి ఇష్యూస్లో నేను ఉన్నాను, దాని నుంచి బయటపడలేకపోతున్నాను. అప్పుడు నాకు మనశ్శాంతి డెఫినెట్లీ లేదు. అలాంటప్పుడు ఈ సాధన చేస్తే మనశ్శాంతి వస్తుందా అంటే వస్తుంది. ఎందుకంటే మనం అవన్నీ కూడా మర్చిపోయే స్థితికి మనం వెళ్తాం కాబట్టి. అవన్నీ మర్చిపోవడం కంటే కూడా అవన్నిటిని చాలా క్లారిటీతో సాల్వ్ చేసే ఒక స్థితి మనకు వస్తుంది, ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది మనకు. సో ఏ స్థితి నుండి మనం అంటే కొన్ని తెలియక మనం చాలా వాటిలో పడిపోతూ ఉంటాం. సో ఆ క్లారిటీ మనకు వస్తుంది ఈ సాధన చేయగా 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 ఆ క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ నుండి చాలా ప్రాబ్లమ్స్ దానికవే సాల్వ్ అయిపోతాయి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్లారిటీ దట్ వీ సాల్వ్ ప్రాబ్లమ్స్ న్యాచురలీ, అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఏదో ఊరికే సినిమాటిక్గా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పట్లేదు. సో ఎలాంటి మానసిక సమస్యలైనా కూడా చాలామంది కౌన్సిలింగ్స్ కానీ దానికి దీనికి వెళ్తుంటారు. అలాంటి టఫ్ మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ సాధన చేయగా చేయగా సాల్వ్ అవుతాయి. దట్ ఈస్ ఫర్ షూర్. అప్పులు తీరకపోవచ్చు కానీ ఒక మెంటల్ క్లారిటీ, ఒక మెంటల్ బ్యాలెన్స్, దాన్ని డీల్ చేసే ధైర్యం, దాన్ని చూసే ఒక దృష్టి కోణం ఏదైతే ఉందో అది చాలా చాలా డెవలప్ అవుతుంది. తద్వారా ఈవెన్చువల్లీ దాంట్లో నుంచి బయటపడతాడు. ఇక ముందు ఎలాంటి లూప్స్లో పడకుండా సాధకుడు ఉంటాడు. బికాస్ హీ కెన్ క్లియర్లీ సీ నౌ. ఇప్పుడు నా ముందు బావి ఉందంటే నేను డెఫినెట్లీ దాంట్లో పడను, అది చూసుకోకుండా దాంట్లో పడిపోతాను. సో ఇప్పటి నుండి ఈ సాధనలో అభివృద్ధి చెందగా చెందగా ఒక సెన్స్ ఆఫ్ క్లారిటీ అనేది డెవలప్ అవుతుంది, అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో దాన్నే మనం దివ్య దృష్టి అంటాము. అవును, అంటే ఈ రోజులో మనం చూస్తే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఎమోషనల్ అయిపోవడం కావచ్చు, లేకపోతే సూసైడ్ వరకు వెళ్ళటం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అఫ్కోర్స్ ఇందులో అప్పులు చేసిన వారు కావచ్చు, రకరకాల రీజన్స్తో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు.
సో దానికి ఒక వాళ్ళు చూసే విధానం అంటే సమస్యని సమస్యలా కాకుండా దాన్ని చూసే విధానం అనేది దీని ద్వారా చేంజ్ అవుతుంది అంటారు. డెఫినెట్లీ పర్స్పెక్టివ్, ది ఓవరాల్ పర్స్పెక్టివ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అండ్ ఇది నార్మల్ షిఫ్ట్ కాదు, దాన్ని ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి పారాడైమ్ షిఫ్ట్, టోటల్ షిఫ్ట్ అనమాట మన పర్స్పెక్టివ్. దెన్ లైఫ్ విల్ గెట్ మచ్ మచ్ బెటర్ అని చెప్పొచ్చు. విక్రమ్ గారు, గాయత్రి మంత్ర సాధన సమయంలో మెదడులో ఆల్ఫా వేవ్స్ పెరగటం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు అనేది చాలా వరకు క్వశ్చన్ మార్క్. అంటే ఆల్ఫా వేవ్స్ ఎందుకు పెరుగుతాయి, దానికి శాస్త్రీయ కారణాలు ఏంటి అనే సందేహాలు కూడా చూసే మన ప్రేక్షకులకు కూడా చాలామందికి సందేహాలు ఉన్నాయి. దాని గురించి మనం కొంచెం వివరంగా మాట్లాడదాం. సో అంటే ఈ రియాలిటీ కానీ ఈ ప్రకృతి అంతా కూడా శక్తి తరంగాల ప్రసరణ అని మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ ద వేవ్స్ విచ్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ది అదర్. సో ఈ శక్తి తరంగములకు ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఈజ్ ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎ వేవ్. అంటే సైంటిఫిక్గా మనం మాట్లాడాలంటే మన ఆలోచనలు, మన మెదడు కూడా ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తాయి. మన మెదడు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీలో మనం అంతా ఆపరేట్ అవుతాం అనమాట. అంటే మనకు వచ్చే ఆలోచనలు అదే విధంగా ఉంటాయి, మనకు వచ్చే భావాలు అదే విధంగా ఉంటాయి. అంటే మన మెదడు ఆపరేట్ అయ్యే ఫ్రీక్వెన్సీ బట్టి మన ఆలోచనలు, మన భావాలు ఉంటాయి. మన ఆలోచనలు, మన భావాల వల్ల మన నడవడిక ఉంటుంది. దానివల్ల మనం ఎలా బ్రతుకుతాం అనేది డిసైడ్ అవ్వబడుతుంది. మనం చేసే పనుల మీద దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం డే టు డే నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నాను నా జీవితంలో అనేది పరిశీలించుకుంటే ఆ ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఇప్పుడు నో టూ ఇండివిజువల్స్ విల్ బిహేవ్ ఇన్ ద సేమ్ వే. కొంతమంది బిహేవియర్ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు అలాంటి ఆలోచనలు మన కళలో కూడా రావు. సో వాళ్ళకి అలా వస్తుంది. సో చాలా లో లెవెల్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అండ్ వాళ్ళ లైఫ్ని వాళ్ళే ఒక నరకంలా మార్చుకుంటుంటారు తెలియక. బికాస్ దే ఆర్ ఆపరేటింగ్ ఎట్ ఏ వెరీ లో ఫ్రీక్వెన్సీ. సో లో ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు, ప్రకృతిలోనే అంటే ప్రకృతిని మనం రెండు రకాల, అటు సైడ్ ఇటు సైడ్, టూ సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ ప్రకృతి అయితే ఇంకో సైడ్ వికృతి. సో లో హై అన్నా కూడా అదే. సో ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో మనం ఆ ఫ్రీక్వెన్సీని మెజర్ చేయడానికి, ఏ ఫ్రీక్వెన్సీలో మన బ్రెయిన్ పనిచేస్తుందని మెజర్ చేయడానికి మనం ఈ ఆల్ఫా వేవ్స్ కానీ, బీటా కానీ, తీటా కానీ, గామా కానీ ఈ పేర్లతో వాటిని వర్ణిస్తారనమాట, డిఫైన్ చేస్తారు. సో యూజువల్లీ ఇప్పుడు మనం పనులు చేసేటప్పుడు, ఏదైనా మనం నార్మల్గా పనులు చేసేటప్పుడు మన బ్రెయిన్ ఏదైతే ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుందో, అంటే యాక్టివ్గా నేను ఈ పని చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, సో నా బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలి అంటే ఎలాంటి మానసిక వైకల్యం లేకుండా నార్మల్గా శానిటీతో ఒక మనిషి ఉన్నప్పుడు అది బీటా ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది అనమాట. అంటే యాక్టివ్గా బ్రెయిన్ పనిచేస్తుంది. సో ఆకలిస్తే తినాలని నాకు తెలుస్తుంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలని తెలుస్తుంది. అంటే నా బ్రెయిన్ ఈజ్ నౌ వర్కింగ్ ఇన్ బీటా ఫ్రీక్వెన్సీ అంటాం మనం. ఎప్పుడైతే కానీ ఈ బీటా ఫ్రీక్వెన్సీలో అంటే ఇట్స్ జనరల్ బిహేవియర్. నేను వెళ్తున్నాను, ఎవరో నన్ను ఏదో అన్నారు, ఆ రోజంతా నేను నా మూడ్ పాడు చేసుకున్నాను, డిస్టర్బ్ అవుతారు. సో చాలా లో లెవెల్కి ఆ ఫ్రీక్వెన్సీ అనేది వచ్చేసింది. అలా కాకుండా ఏది జరిగినా కూడా ఒక సమస్థితిలో ఉంటూ, యాక్టివ్గా ఉంటూ, అంటే జనరల్ లైఫ్లో యాక్టివ్గా ఉంటూ, జాగృత అవస్థలో ఉంటూ, ఒక కంప్లీట్ అవేర్నెస్లో ఉంటే ఆల్ఫా ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ పనిచేస్తున్నట్టు, దాన్ని మనం ఆల్ఫా అంటాం. సో ఆల్ఫా అంటే ఇట్ ఈస్ లైక్ ది హైయెస్ట్ అనమాట. ఆల్ఫా జనరల్గా నేను మీతో మాట్లాడుతున్నాను, నా పనులు నేను చేస్తున్నాను, అండ్ నా జాబ్ నేను చేస్తున్నాను, బట్ ఎట్ ద సేమ్ టైం నేను కంప్లీట్ అవేర్నెస్తో ఉంటున్నాను. ఎవరో తిట్టగానే దానికి నేను వెంటనే రియాక్ట్ అయిపోవడము, ఎవరో పొగడగానే వెంటనే రియాక్ట్ అయిపోవడము, అలా ఏది లేకుండా ఒక బ్యాలెన్స్డ్ వేలో కంప్లీట్ అవేర్నెస్తో ఉండగలిగితే ఆ స్టేట్ని ఆల్ఫా స్టేట్ అంటారు. కొన్నిసార్లు యోగ సాధనలో చాలామంది సమాధి స్థితి దాకా వెళ్తుంటారు. అంటే వాళ్ళప్పుడు ఈ జాగృత అవస్థలో ఉండరు,
అవును. ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరు పిలిచినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ పేరు పెట్టి పిలిచినా వాళ్ళకి అర్థం కాదు. ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ కోమా, ఉమ్, నాట్ కోమా. కోమా అనేది వికృతి అయితే ఇది ప్రకృతి అన్నమాట. అంటే దిస్ ఇస్ ది లైక్ హైయెస్ట్ స్టేట్ ఇన్ ద మెడిటేషన్ అని అనుకోవచ్చు మనం. ఆ స్థితిలో ఆ, ఆ స్థితిలో బ్రెయిన్ అనేది తీటా ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. ఉమ్, సో బీటా అనేది జనరల్ అయితే, ఆల్ఫా అనేది నార్మల్గా ఉంటూనే ఒక హైయెస్ట్ స్టేట్లో ఉండడం, అవేర్నెస్తో ఒక సమస్థితిలో ఉండడం. తీటా అనేది కంప్లీట్లీ ఇంకా జాగృత అవస్థలో లేకుంటే ఒక డీప్ మెడిటేటివ్ స్టేట్లో ఎప్పుడైతే ఒక బ్రెయిన్ వెళ్తుందో అది మనం తీటా అంటాం. ఉమ్, సో ఈ గాయత్రి సాధనలో ఒక సాధకుడు ఆ తీటా స్టేట్కి వెళ్తాడు. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు కంప్లీట్ థాట్స్తో డిసోసియేట్ అయిపోయి, నాకు ఈ శరీరం ఉంది, నాకు ఈ ఆలోచనలు ఉన్నాయి అనే భావం కూడా లేదు అక్కడ. ఉమ్, ఆ స్థితిలో నేనేదో చేస్తున్నాను, నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఈ సమస్యలు ఉన్నాయి అనేవి లేదు. ఆ స్థితిలో ఒక కంప్లీట్ సమస్థితిలో ఉంటుందన్నమాట. దాన్ని మనం తీటా స్టేట్ ఆఫ్ బ్రెయిన్ అనొచ్చు. ఉమ్, అంటే ఆ ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ అనేది ఇప్పుడు నార్మల్ బీటాలో ఉన్నట్టు పనిచేయదు. ఇట్స్ వెరీ డిఫరెంట్ స్టేట్. అలాగే సాధన నుంచి బయటకు వచ్చాక జాగృత అవస్థలో ఉంటూ ఆ సమస్థితిని మెయింటైన్ చేయడం, అది ఆల్ఫా. ఉమ్, తీటా స్టేట్లోకి వెళ్ళడం ఈజీ అయ్యి ఎవరికైనా, లైక్ బాగా సాధన చేయగా వెళ్తారు. బట్ ఆల్ఫా స్టేట్లో ఉండడం అనేది కష్టం. అంటే దీన్ని బాహ్యమైన సమాధి అనొచ్చు మనం. ఉమ్, తీటా అనేది అంతర్ సమాధి అయితే ఆల్ఫా అనేది బాహ్యమైన సమాధి. అంటే మీతో నేను నార్మల్గా మాట్లాడుతున్నప్పటికీ బట్ ఐఎమ్ ఇన్ టోటల్ ఈక్వానిమిటీ అంటాం. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈక్వానిమిటీ ఈజ్ ద రైట్ వర్డ్. ఉమ్, అంటే ఎలాంటి డ్యువాలిటీ లేకుండా, బయాస్ లేకుండా, ఇది మంచి ఇది చెడు అనే ఒపీనియన్ లేకుండా, ఇది ఎక్కువ ఇది తక్కువ లేకుండా ఒక సమస్థితి అనమాట. ఉమ్, అలా ఉంటూ నార్మల్గా నా పనులు నేను చేసుకోవడం, అది ఒక యోగి యొక్క లక్షణం. యాక్చువల్లీ ఆ ఆల్ఫా స్టేట్లో ఫంక్షన్ అవ్వడమే యోగి యొక్క లక్షణం. ఆ ఆల్ఫా స్టేట్లో ఉండడమే గాయత్రి మంత్ర సాధన యొక్క సిద్ధి. ఉమ్, గాయత్రి సాధన చేస్తే ఏమొస్తుంది అంటే ఆ ఆల్ఫా స్టేట్ వస్తుంది. ఆ ఆల్ఫా స్టేట్లో ఎలాంటి సమస్యలనైనా కూడా, నార్మల్గా వచ్చే సమస్యలు చాలా క్లారిటీతో మనం పరిష్కరించుకోవచ్చు. అండ్ ఒక మహా ఆనందమైన స్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఆనందము అన్నమాట. అంటే సంతోషము కాదు, ఏదో ప్రైజ్ వస్తే సంతోషంగా ఫీల్ అవుతాం, అది సంతోషం. సంతోషం అనేది నార్మల్గా మనం పెట్టుకున్న వాటిలలో సక్సెస్కి దానికి వచ్చేది. బట్ ఆనందము అనేది సంతోషం కంటే చాలా 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 హయ్యెస్ట్ స్టేట్ అన్నమాట. అంటే దానికి మనం ఒక రీజన్ లేదు, ఉమ్, ఏదో వస్తే నేను సంతోషంగా ఉండడం వేరు. జస్ట్ బికాజ్ ఐ ఎగ్జిస్ట్ ఐఎమ్ ఇన్ దట్ స్టేట్ అనమాట. ఆ అనంత స్థితిలో ఉండడం, అది ఆల్ఫా స్టేట్, విచ్ ఈస్ ప్రెటీ మచ్ అచీవబుల్ బై దిస్ గాయత్రి సాధన. ఓకే విక్రమ్ గారు, అయితే చివరిగా మీ మాటలో మాకు ప్రేక్షకులకి ఇచ్చే సందేశం కావచ్చు, అదేవిధంగా గాయత్రి మంత్రానికి సంబంధించిన కావచ్చు, చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో నేను ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, చక్కగా మీరు మీ ఇంట్లో కూర్చొని ఈ గాయత్రి యోగ సాధన చేసుకోవచ్చు. సో ఎవరికైనా కూడా ఇది ఇంకా ఎలా చేయాలి, ఇది ఎలా నేర్చుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ స్క్రీన్ పై ఉన్న నా నెంబర్కి మీరు డైరెక్ట్లీ కాల్ చేస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గైడ్ యూ. సో ఎలాంటి ఆశ్రమాలు కానీ యోగా సెంటర్స్ కానీ తిరగవలసిన అవసరం లేదు. గృహస్థాశ్రమంలో ఉంటూ మీ ఇంట్లో మీరు చక్కగా ఎలాంటి డబ్బు వృధా చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా చేసుకునే చక్కటి మార్గం ఇది. సో అందరూ కూడా దీన్ని వినియోగించాలని నేను కోరుకుంటున్నాను. విక్రమ్ గారు, గాయత్రి మంత్రం యోగాభ్యాసం గురించి అనేక విషయాలు మాకు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు విక్రమ్ గారు. నమస్తే అండి. చూశారు కదండి ఇవాల్టి ఈ కార్యక్రమం గాయత్రి మాత విశిష్టత గురించి, యోగాభ్యాసం ద్వారా ఎలా సాధన చేయవచ్చో చక్కగా వివరించారు. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvr@cvrinfo.com ద్వారా మాకు తెలియజేయవచ్చు. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓం సివిఆర్. నమస్కారం.